సార్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్? ఎవరు మీరు ఏం కావాలి మీకు? సార్ మీ ఇంట్లో 10వ తరగతి చదివిన పిల్లలు ఉన్నారు సార్. మంచి భవిష్యత్తు మంచి జీవితం ఇస్తాం సార్ మేము. మంచి జీవితం అంటే మామూలు పిల్లలు చూపులు చెప్పొచ్చారా? పెళ్లి చూపుల కోసం కాదు సారు, మీ పిల్లలు ఎవరైనా ఉంటే మా కాలేజీలో చేర్పిస్తారని అడ్మిషన్ కోసం వచ్చామే. అట్లా సరే సర్లే, మీ కాలేజీలో ఏమేమి ఉండో చెప్పండి నాకు. సార్ మా కాలేజీలో ఏసీ బస్సులు ఉంటాయి, ఏసీ క్లాస్ రూమ్లు ఉంటాయి, ఏసీ బాత్రూమ్లు కూడా ఉంటాయి సార్ మా కాలేజీలో. వాయబ్బా అట్లా సార్ మీ పిల్లోడు భూమి మీద అడుగు పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్. ఇంటికి ఆటగా వచ్చి బస్సు ఎక్కించుకోవుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ సూపర్. సర్లే కానీ కుక్క పేరు కూడా రాసుకోండి. సార్ కొడుకు పేరు కుక్క అంట, కుక్క అని రాసుకో. అదే చాలే. ఏ కుక్క కాదబ్బా, మా వాని పేరు రాకేష్, రాకేష్ అని రాసుకోండి. సార్ ఇప్పుడే మీరు 30,000 కడితే 50% డిస్కౌంట్ వస్తుంది సార్ మీకు. అట్లా సరే సర్లే, ఇప్పుడే కడతాను 30,000. ఏ నువ్వు కొద్దిగుండు. సరే సార్ తీసుకోండి. సార్ సర్లే సార్. యాదోలేరా పిల్లోని మంచిగానే చేస్తుంది అమ్మ. ఏంటికి చెప్పిన మాట ఏనో నిలిగిలేనట్టు ఇచ్చేసి 30,000 వాళ్ళకి. అంత కాదు అది 30,000 అడసలాడిపోతావు. మంచి కాలేజ్ అంటే ఏసీ కాలేజ్, బాగా చదువుకు నువ్వు. నేను అట కాదు, నన్ను 10వ క్లాసులో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినాను. 30,000 మనం ఆఫీస్కి వెళ్ళి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్.